ఆ బస్టాండ్ కాడ కూలగొట్టినప్పుడు కూడా అదేదో మేము తప్పుడు పని చేసినట్టు అదే నానా యాగి చేసి అది కూలగొడతానప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు దాన్ని అట్లా మంచిగా ఉన్నది అట్లా కట్టుకోమని నువ్వే చెప్తాను. ఆ రోజు నీకు అది నచ్చలే, ఇవాళ నచ్చింది. ఇవాళ చేసేది నీకు ఇవాళ నచ్చలేదు, ఇంకో 1 year తర్వాత నచ్చుద్ది. తప్పనిసరిగా మేము ఏం చేసినా ప్రజల కోసమే, ప్రజల కొరకే చేస్తున్నాం. దీన్ని నువ్వు విఘ్నతతో ఆలోచించి ఒక మంచి ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఒక మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఈ గోదావరి కాని అభివృద్ధికి మా ఎమ్మెల్యే గారు చేసే పనికి ప్రోత్సాహం అందించాలని కోరుకుంటున్నాం. మీరు ఇదే కాక ఇంకా దేనికైనా మన ఐడల్ పవర్ ప్రాజెక్ట్ సింగరేణి ద్వారా తెచ్చినాం. OCP 4లా 1x800 రామగుండంలా, తర్వాత సింగరేణి మీ కేసీఆర్ అద్దనుకున్న ప్రాజెక్టును కేసీఆర్ మాకు ఈ సెకండ్ ఫేజ్ అవసరం లేదని రాసిచ్చిన ప్రాజెక్టును మళ్ళీ 8x3 NTPC తెలంగాణ phase 2 ద్వారా మళ్ళీ తీసుకొస్తాను. ఇంకా అనేక కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు తీసుకొస్తారు. తప్పనిసరిగా ఈ గోదావరి కన్నా అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. యాజ్ ఏ ప్రతిపక్ష నాయకుడిగా మీరు కూడా మాతోటి కలిసి రావాలని కోరుతున్నాం. అంతేగాని ఏం జరిగినా విమర్శించాలి, ఏం జరిగినా బురద చల్లాలి, ఏం జరిగినా కానీ దీన్ని వాళ్ళకు మైనస్ చేయాలనే ఒక తప్పుడు ఆలోచనను మానుకొని ఈ నగర అభివృద్ధిలో అందరం ఎలక్షన్లప్పుడు ఇంకా మస్తు రోజులు ఉన్నది, 3 ఏళ్ళు ఉన్నది. అప్పుడు మీరేందో మేమేందో బలగాలు అన్నీ కొట్లాడుకుందాం. కానీ ప్రస్తుతానికి అభివృద్ధికి సహకరించండి. ఎక్కడ మేము ఎవరిది ప్రైవేట్ ల్యాండ్ కానీ అన్ఎన్క్రోచ్డ్ ల్యాండ్ కానీ ఎవరి బిల్డింగ్లను కానీ ఎక్కడ కూడా ఇంతవరకు టచ్ చేయలేం. ఇంత పెద్ద మహాయజ్ఞంలో తప్పనిసరిగా కొంతమందికి అన్యాయం జరిగి ఉండొచ్చు. వాళ్ళని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, ఎక్కడ ఇప్పుడు ఉదాహరణకు ఓల్డ్ అశోక్ కాడ తీసేసినాం, ల్యాండ్స్ తీసేసి అందరికీ ఓల్డ్ అశోక్ సర్కిల్ అందరికీ కూడా మళ్ళీ టేలాలు వేసినాం. ఎవరికి ఉపాధికి కానీ ఎవరి బతుకుదెరువు మీద కానీ దెబ్బ కొట్టుడు ఉండదు. ఎట్టి పరిస్థితులలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూనే ముంగటి పోతాం. మీరు కూడా దీన్ని సహకరించాలి. ఈ విషయాల మీద ఎప్పటికైనా చర్చకు మేమందరం రెడీగా ఉంటాం. మీరు ధైర్యం చేయగలిగితే, మీరు ముగ్గురు కలిసి రాగలిగితే మీరు ప్లేస్ డిసైడ్ చేయాలి. తప్పకుండా వచ్చి ప్రతి దానికి ఆర్డర్ కాపీతో సహా, శాంక్షనింగ్ ఆర్డర్తో సహా ప్రతిదీ కూడా మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని ఎమ్మెల్యే గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి నేను హితవు పలుకుతాను. ఇటీవల నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు నిరంతరం కష్టపడి ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తున్న మన ప్రియతమ నాయకులు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మరి నిన్న మాజీ ఎమ్మెల్యే ఒక ఛార్జ్షీట్ విడుదల చేస్తుందని చెప్పి నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మీరు నిన్న చెప్పిన మాటలలో పూర్తి అవాస్తవాలు. మరి గడిచిన 10 సంవత్సరాలుగా కూడా ఈ రామగుండం ప్రాంతంలో ఒక అరాచక పాలన జరిగింది అని చెప్పి మీరు అంటున్నారు. ఆ 10 సంవత్సరాలు కూడా ఇక్కడ మరి ఎవరి హయాంలో OCP 5 మరి ప్రారంభించి బొందలగడ్డగా మార్చిన చరిత్ర ఎవరిదో ఒకసారి మీరు అంతర్మదనం చేసుకోవాలి. ఇక్కడ ప్రజలు కూడా గమనిస్తున్నారు. మరి ఆ యొక్క OCP 5 ఏర్పాటు చేసి బొందలగడ్డగా చేయడం వల్లనే ఈరోజు రామగుండంలో మరి గోదావరికంలో వ్యాపారాలు దెబ్బతిని ఈ చుట్టుపక్కల గ్రామాలు కనెక్టివిటీ తగ్గి ఈ ప్రాంతం అభివృద్ధి కాకుండా మరి లక్ష్మీనగర్ కేంద్రంగా కానీ వ్యాపారం కానీ ఇబ్బంది పడుతున్న సందర్భంలో మరి మన గౌరవ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు ఒక మరి మంచి ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, లక్ష్మీనగర్ని అభివృద్ధి చేయాలి, వ్యాపారం ఎక్కడికి పోకూడదని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో లక్ష్మీనగర్లో మరి ఒకప్పుడు ఒక చిన్న అంబులెన్స్, ఒక స్కూటర్ వెళ్ళాలన్నా, ఆటో వెళ్ళాలన్నా కూడా ఇబ్బందిగా ఉన్న లక్ష్మీనగర్ కూడళ్లను ఈరోజు వారు మరి వారి యొక్క ఇష్టంతో రోడ్ల వెడల్పు చేసి అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి మీరు అన్నారు నిన్న చిరు వ్యాపారులకు చాలామందికి నష్టం జరిగిందని. ఏ ఒక్క చిరు వ్యాపారికైనా మరి నష్టం జరిగిందా? మీరు ఒకసారి ఒకరుంటే మీకు ఎవరు చెప్పినో మరి తెలియజేయాలి. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎంతో డేర్ స్టెప్ తోటి ఈరోజు పోషమ్మ మైదానం మరి అక్రమార్జుల ఆక్రమించుకున్న వారి చెర నుండి విడుదల చేసి ఈరోజు పోషమ్మ మైదానాన్ని మరి అది కూల్చేయడం, అది తీసేయడం మరి అభివృద్ధి కాదా? మరి మీరు మీ హయాంలో, మీ ప్రభుత్వ హయాంలో
రోడ్డుకు అడ్డంగా ఉన్న బిల్డింగ్లు బస్టాండ్ దగ్గర ఒక బిల్డింగ్ కానివ్వండి, రాజేష్ టాక్సీ దగ్గర ఉన్న బిల్డింగ్ కానీ మరి ఎంతో నిర్ణయంతో ఎంతో మరి ప్రజలకు ఇబ్బంది పడుతుందని చెప్పి ఎమ్మెల్యే గారు మరి వాటిని కూల్చేయడం అభివృద్ధి కాదా? మరి ఈరోజు ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈ రామగుండం నియోజకవర్గంలో మరి చౌరస్తా నుండి మొదలు పెడితే లక్ష్మీనగర్ కానివ్వండి, రాజేష్ టాక్స్ ఏరియాలో కానివ్వండి, బస్టాండ్ ఏరియాలో కానివ్వండి, మరి అభివృద్ధి ప్రజలకు ఎంతో స్పష్టంగా కనబడుతుంది. ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు. మరి రామగుండం బీపోరోజ్ గడ్డ నుండి ఫైన్ లైన్ వరకు ఉన్న సెంట్రల్ లైటింగ్ కనబడట్లేదా మీకు? అదేవిధంగా బీపోరోజ్ గడ్డ నుండి రామగుండం రైల్వే స్టేషన్ వరకు కూడా రోడ్ల వెడల్పు అభివృద్ధి కాదా? మరి అదేవిధంగా ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మెల్యే గారిపై మరి అది ఓర్వలేక మీరు చేస్తున్న నిరాపరమైన ఆరోపణలు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి మీ హయాంలో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకుండా సింగరేణి సిఎస్ఆర్ నిధులు కానివ్వండి, ఎన్టీపీసీ సిఎస్ఆర్ నిధులు కానీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కి పోయినప్పుడు మరి మీకు ప్రశ్నించే మరి మీకు అడిగే అది చేతగాని మీరు ఈరోజు ఎమ్మెల్యే గారు ఈ యొక్క ఎన్నో సంస్థల నుండి సింగరేణి సంస్థ ద్వారా కానీ ఆర్ఎఫ్సిఎల్ నుండి కానీ ఎన్నో వేల కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుండడం మరి మీకు ఓర్వలేక ఇలాంటి ఆరోపణలు చేయడం అది తగదు. అదేవిధంగా మరి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సప్తగిరి కాలనీలో వర్షాలు వచ్చినప్పుడు వరదలకు ప్రజలు ఇల్లులు మునిగి ఎంతో ఇబ్బందులు పడి డ్రైనేజీలు లేకుండా నీటి అవస్థలతోటి బిల్డింగ్లు మరి మునిగిపోయి అవస్థ పడుతున్న సందర్భంలో మీరు ఏం చేసిండ్రు? మా గౌరవ ఎమ్మెల్యే గారు మరి భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు రాకుండా మరి ఈ గడిచిన 2 సంవత్సరాల కాలంలో కూడా సప్తగిరి కాలనీ మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి. అక్కడ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏ విధంగా అభివృద్ధి చేశారో ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. మరి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మెల్యే గారిపై మీకు ప్రతిపక్ష నాయకులుగా ఉండి మరి ఏదన్నా సలహా చేయాల్సిన మీరు పోయి ఏదో విధంగా బురద జల్లాలని చెప్పి ఒక అవాకులు చెవాకులు పేల్చడం ఇది సరైన పద్ధతి కాదు. మీరు దమ్ము ధైర్యం ఉంటే ఈ 2 సంవత్సరాలలో మరి చేసిన ఎమ్మెల్యే గారి అభివృద్ధి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఇన్ని పరిశ్రమలు ఉన్న ప్రాంతంలో మరి ఒకప్పుడు ఉద్యోగాలు లేకుండా ఆర్ఎఫ్సిఎల్ కుంభకోణం చేసిన మీరు, ఆర్ఎఫ్సిఎల్లో మరి లక్షలు తీసుకున్న మీరు, మీ వల్ల ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ యొక్క పాలన మరి మీకు సరైన బుద్ధి చెప్తేనే ప్రజలు ఈరోజు మక్కాన్ సింగ్ గారిని 1 లక్ష ఓట్ల మెజార్టీ తోటి ప్రజలు ఆశీర్వదిస్తేనే ఈరోజు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు కూడా మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే గారు గడిచిన 2 సంవత్సరాలు కూడా హైదరాబాద్లో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, శ్రీధర్ బాబు గారి సహకారంతో 1x800 మెగావాట్ల పవర్ ప్లాంట్ను తీసుకొచ్చి ఈ ఉపాధి కల్పించాలని చెప్పి చేస్తున్న అభివృద్ధి ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. మీరు ఇట్లా చెప్పుకుంటూ పోతే మీ ఆర్ఎఫ్సిఎల్ కుంభకోణాలు కానివ్వండి, మున్సిపల్లో మరి గతంలో నిధులు తీసుకొచ్చిన అంటున్నారు. మీరు చదువుకుంటే ఒకసారి మీరు ఆలోచిస్తే అర్థమైంది. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎన్ని కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చారో ఒకసారి నెట్లో గూగుల్లో కొట్టి చూస్తే కూడా జీవోలతో సహా బయటికి వస్తుంది. మరి మీరు టీఆర్ఎస్ హయాంలో జరిగిన నిధులే అని చెప్పి అనడం అది అవివేకం, మీ యొక్క అజ్ఞానానికి అది నిదర్శనమని తెలియజేస్తున్నాము. గౌరవ ఎమ్మెల్యే గారు మరి విద్యా హబ్గా మార్చాలని చెప్పి ఒక ఏటీసీని మరి స్కిల్ సెంటర్లను ఈ విధంగా మరి 1x800 మేడిపల్లిలో హైడల్ ప్రాజెక్టు అనేక విధాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ నిన్న కూడా మరి ఈ యొక్క జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్గా ఒక కార్పొరేట్ లెవెల్లో ఆ యొక్క ప్రభుత్వ కాలేజీలో 8th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు ఒక మోడల్గా మరి అది ఇంగ్లీష్ మీడియంలో తీసుకురావాలని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా ఒక 50 కోట్ల నిధులతో అది కూడా నిన్న వాళ్ళ డిపిఆర్ను చేపించి ఆ యొక్క పనులు కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఇక్కడ దేవాలయాల అభివృద్ధికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఈరోజు సమ్మక్క జాతర ఎంత గ్రాండ్గా చేస్తున్నారు ఒక్కసారి మీ ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఇట్లా మాట్లాడుతున్నారో అందరూ వెళ్ళి ఒకసారి అక్కడ సమ్మక్క గద్దెలు చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా ముస్లింల అభివృద్ధికి కానివ్వండి, రామాలయంలో మరి శ్రీరామనవమి కానివ్వండి, చౌరస్తాలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగ ప్రతి కుల మతాలకు అతీతంగా కూడా అన్ని వర్గాల ప్రజలకు ఎమ్మెల్యే గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. మరి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మెల్యే గారి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇంకొకసారి ప్రతిపక్ష నాయకులు ఎవరైతే మీ టీఆర్ఎస్లో 3 గ్రూపులు ఉన్నాయో మీరు 3 మళ్ళీ ఆరోపణలు చేస్తే ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం.